ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఏపీలో ఇప్పుడు చంద్రబాబు నాయుడుది చాలా పవర్ నడుస్తుంది. ఎందుకో నాకు తెలియదు కానీ చంద్రబాబు అందరికీ అడుగుతూ చంద్రబాబు నాయుడు అని చెప్తున్నారు. మన ఏం పేరు మన సీఎంది జగన్మోహన్ రెడ్డి రాదని చెప్తున్నారు. ఇప్పుడు ఏమైతే పబ్లిక్ది రుజాన పబ్లిక్ ఎప్పుడు ఏం చేస్తుంటే ఎరకలేదు సార్. ఒకసారి అక్కడ దుంకుతారు, ఒకసారి ఇక్కడ దుంకుతారు, ఒకసారి ఒక్క జగన్ నిలబడ్డారు పబ్లిక్. సో ఇప్పుడు రూలింగ్ లో ఏ పార్టీ అయితే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది? అది ఇచ్చిన మంచిగా చేసిన జగన్, కానీ ఇప్పుడు పబ్లిక్ ఎందుకు రివర్స్ అయిపోయింది? అది లోకల్ పబ్లిక్కి మనకి ఎరకలేదు. డెవలప్మెంట్ కోసమా సిటీలో ఇంటీరియర్లో డెవలప్మెంట్ లేదంట, సిటీలోనే కొంచెం డెవలప్మెంట్ ఉంది అంట. సిటీలో డెవలప్మెంట్ అయితే కొంచెం మంచిగా అవుతుంది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంత ముందు వచ్చింది మన సిటీలో హైదరాబాద్లో, చంద్రబాబు నాయుడు మంచిగా డెవలప్ చేసి అక్కడ వెళ్ళిపోయినాడు. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయింది. అప్పుడు అక్కడ పోయి చంద్రబాబు నాయుడు ఏముంది అంటే మన తెలంగాణ ఎట్లా డెవలప్ అయింది, ఆంధ్రాకి ఎట్లానే డెవలప్ చేయాలని ఆలోస్తున్నాడు అతను. అదే విధంగా చేస్తున్నాడు ఏమో. ఇప్పుడు జగన్ ఓడిపోతారని అందరు చెప్తున్నారు. సో ఉద్యోగాలు ఇచ్చారనుకోవచ్చా జగన్ గారు? ఉద్యోగాలు ఇస్తే పబ్లిక్ రుజాన్ ఇక్కడ మన చంద్రబాబు నాయుడు దగ్గరే ఉంది. ఎందుకు జగన్ రాదు. ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు వస్తారని చెప్తున్నారు. ఇప్పుడు పబ్లిక్ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తే మీకు డెవలప్మెంట్ కానీ రాజధాని స్టేట్ రాజధాని ఎలా డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటున్నారు? స్టేట్ క్యాపిటల్ ఇప్పుడు క్యాపిటల్ సిటీ మంచిగానే చేస్తారు. చంద్రబాబు నాయుడు వస్తే వాళ్ళు ఎందుకంటే చాలా సీనియర్ సీఎం కదా, మన సీనియారిటీ లెక్క ప్రకారం అతను మంచిగానే చేస్తాడు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ తో పొత్తుతో వస్తున్నారు కదా, సో అలయన్స్ పవన్ కళ్యాణ్. ఇంకొకటి అది పోయి ఒక పవర్ ఉంది. పవన్ కళ్యాణ్ మన చంద్రబాబు నాయుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ మళ్ళీ బీజేపీతో కలిసినాడు కదా, అందరు కలిసి కొంచెం పవర్ అయింది. పవర్లో వచ్చేసినారు వాళ్ళు ముగ్గురు పార్టీ అయ్యి. ఇప్పుడు ఎట్లయినా మన చంద్రబాబు నాయుడే వస్తుంది. ఇది కరెక్ట్ లేదన్న, అసలు ఏం బాగోలేదు జగన్ గారి పాలన. చాలా హామీలు ఇచ్చాడు కానీ ఒకటే కూడా సరిగా చేయలేదు. ఒకటి కూడా అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నారని చెప్తున్నారు కదా, సంక్షేమ పథకాలు ఇస్తున్నాను ప్రజలు చాలా గట్టిగా వెళ్ళాయి సార్ 175 గెలుస్తున్నారు. లేదన్న, కష్టం అన్న. లేదు, ఇచ్చిన పథకాలు ఏవి సరిగా లేవు, ఎవరికి సరిగా అందట్లేదు. ఇచ్చిన హామీలు ఏవి సరిగా నెరవేరలేదు. అంటే ఇప్పుడు రోడ్ల వ్యవస్థ ఎలా ఉందనుకోవచ్చు ఆంధ్రలో? రోడ్ల వ్యవస్థ పోలేదు, ఇండస్ట్రీలు కూడా ఏమి తీసుకురాలేదు. చాలా యూత్ కూడా చాలా ఇబ్బందిగా పడుతుంది. అంటే జగన్ గారు ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్స్ ఇస్తామని చెప్తున్నారు కదా, సో నిజంగానే వచ్చాయనుకోవచ్చా? లేదన్న, మేము చూస్తున్నాం కదా, జాబ్ క్యాలెండర్ అయితే వస్తున్నాయి కానీ జాబ్ క్యాలెండర్ అయితే రాలేదు. ఓకే, అంటే ఇప్పుడు జగన్ గారు 2 లక్షల పైగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. మరి ఏ సభలో చూసినా మరి నిజంగానే ఆ 2 లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చాయనుకోవచ్చా? లేదన్న, రాలేదన్న. ఇప్పుడు కొడాలని అదేవిధంగా రోజా గారి పైన మీ అభిప్రాయం ఏంటి? కొడాలని రోజా గారు అంటే తెలిసింది కన్నా, అంతా బూతుల పురాణం. కొత్త ఉంది, మొత్తం ఎమ్మెల్యేస్ చాలా వరకు అలాగే ఉన్నారు వైసీపీలో. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చడంపై మీ అభిప్రాయం ఏంటి? సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చడంపై అంటే మనోడు ఓటమి అంగీకరిస్తున్నాడు. ఇంకా అందు గురించి ఎమ్మెల్యేలు మార్చడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఐటీ మినిస్టర్కి సీట్ ఇవ్వకపోవడంపై మీ అభిప్రాయం ఏంటన్నా? ఐటీ మినిస్టర్ చూసా కదన్నా, ఐటీ మినిస్టర్ స్పీచ్ కోడిగుడ్డు అప్పడాలు ఇవన్నీ పచ్చళ్ళు ఈయన ఇంకా వెళ్ళడం ఇంకా. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్తో కలిసి వస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? లేదన్నా, ఆయన మంచి చేయడం కోసం వస్తున్నారు కాబట్టి ఆయన అసెంబ్లీ దాకా ఈసారి ఒక సీట్ అయినా ఎమ్మెల్యే సీట్ గెలుచుకుంటే మంచి చేస్తారని నమ్మకంతో. పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర, అదేవిధంగా లోకేష్ గారి యువగలం యాత్ర ప్రజల్లో ఎలా వెళ్ళింది, మరి ఏ మేర ప్రభావం చూపించచ్చు అనుకుంటున్నారు? ఇంత ముందు మీద అయితే ఈసారి ఎక్కువ ప్రభావం ఉందండి. ఓకే, ఓవరాల్గా ఒక మాటలో నెక్స్ట్ సీఎం ఎవరంటే ఏం చెప్తారు? నెక్స్ట్ సీఎం చంద్రబాబు వస్తారండి.